1,00,000 మందిని అమెరికా తరలిస్తుంది. ఓవైపు చర్చలు అంటూనే యుద్ధానికి సిద్ధమంటుంది అమెరికా. ఈ వీకెండ్లో ఇటు పాకిస్తాన్కి సంబంధించిన ఇస్లామాబాద్లో సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్, లేకపోతే ఇటు జెనీవాలో కూడా ఆ టాక్స్ని కండక్ట్ చేసే అవకాశం ఉంది. అటు టాక్స్ చేద్దాం, ఇటు మాట్లాడదాం రా అంటూ అమెరికా పిలుస్తుంది. కానీ మరో పక్కన లాస్ట్ వీకెండ్ మనం చూస్తే సాటర్డే ఇటు ఇస్లామాబాద్, పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో చర్చలు జరుగుతున్న సమయంలోనే, ఇటు పీస్ టాక్స్ జరుగుతున్న సమయంలో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో అమెరికాకు సంబంధించిన నావీ డెస్ట్రాయర్స్, అమెరికన్ నావీని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్కి పంపించారు. ఇరాన్ ఆ నావీ డెస్ట్రాయర్స్కి ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇప్పుడు కూడా అదే పని చేస్తుంది అమెరికా. ఇటు ఈ వీకెండ్లో ఇస్లామాబాద్లో చర్చలు జరుగుతాయి, సెకండ్ రౌండ్ ఆఫ్ పీస్ టాక్స్ ఉండబోతాయి అంటూ చెప్తున్న సమయంలోనే అమెరికా ఇప్పుడు తన సైన్యాన్ని పంపిస్తుంది. అమెరికాకు సంబంధించిన మరొక వార్షిప్ జార్జ్ H.W. బుష్, దీంట్లో 6,000 మంది, అలాగే USS బాక్సర్ యాంఫిబియస్ రెడీ గ్రూప్ 4,200 మంది. గతంలో ల్యాండ్ అటాక్ చేస్తా అని అమెరికా ఇరాన్పై ల్యాండ్ అటాక్ చేయడానికి ఏదైతే ఫోర్సెస్ని డిప్లాయ్ చేసే ప్రయత్నంలో ఉండేనో ఆ ఫోర్సెస్ అన్ని ప్రస్తుతానికి అమెరికా డిప్లాయ్ చేస్తుంది. 2-3 రోజుల్లోనే ఇటు పాకిస్తాన్లో మరోసారి ఇరాన్తో చర్చలకు అమెరికా ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ప్యారలల్గా యుద్ధానికి కూడా సిద్ధమవుతుంది. ట్రంప్ డబల్ గేమ్తో ఇటు ఇరాన్ షాక్లో ఉంది. హార్మోజ్లో ఇరాన్ నుంచి వస్తున్న నౌకలన్నింటినీ కూడా ప్రస్తుతానికి అమెరికా ఆపేస్తుంది. అమెరికన్ ఆర్మీ వెనక్కి వెళ్ళకపోతే పేల్చేస్తామంటూ ఇటు US ఆర్మీకి ప్రస్తుతానికి ఇరాన్కి సంబంధించిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ వార్నింగ్స్ ఇస్తున్నారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఇటు గల్ఫ్ ఆఫ్ పర్షియాలో ఉన్న షిప్స్ అన్నిటికీ ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అమెరికాకు సంబంధించిన డెస్ట్రాయర్స్, అమెరికన్ వార్ షిప్స్కి మినిమం ఒక 10 మైళ్ళ దూరంలో ఉండండి. ఎందుకంటే సీజ్ ఫైర్ని ఉల్లంఘిస్తున్నారు అమెరికా. ఆ సీజ్ ఫైర్ని ఉల్లంఘిస్తే ఖచ్చితంగా మేము యుద్ధంగానే భావిస్తాము, అటాక్ చేస్తాము. మరోపక్కన ట్రంప్ కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ చేశాడు. ఇటు ఫాక్స్ న్యూస్ అనే ఒక మీడియా ఛానల్కి ఎక్స్క్లూజివ్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇరానియన్ పీపుల్ ఇఫ్ దే ఆర్ స్మార్ట్ ఇట్ విల్ ఎండ్ సూన్. ఇరానియన్ ఆఫీషియల్స్ కనుక తెలివిగల వాళ్ళైతే ఖచ్చితంగా యుద్ధం త్వరలోనే ముగియబోతుంది అంటూ ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. సీజ్ ఫైర్ వైలేషనే, ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేయడం సీజ్ ఫైర్ వైలేషనే, మేము కూడా రెడ్ సీని కూడా బ్లాక్ చేస్తాం రానున్న రోజుల్లో అంటూ ఇరాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఏమాత్రం తగ్గట్లేదు ఇటు ఇరాన్ అమెరికా చర్చలకి రమ్మంటూనే మరో పక్కన అమెరికన్ ఫోర్సెస్ని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో మోహరిస్తుంది. ఇరాన్ అవుట్ రైట్గా అమెరికాకు సంబంధించిన ఈ మూవ్ని రిజెక్ట్ చేస్తుంది. ఇరాన్కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ స్పోక్స్ పర్సన్ ఇస్మాయిల్ బగాయ్, ఆయన ఇరాన్ని బ్లాక్ చేయడం అంత సులభం కాదు, ఇరాన్ని బ్లాక్ చేశా అని భ్రమలో ట్రంప్ ఉంటున్నాడు. అసలు ఇరాన్ని బ్లాక్ చేయడం అనేది కుదరదు అంటూ ఆయన చెప్తున్నాడు. ఒకవేళ అలాంటి ప్రయత్నాలు చేస్తే ఇరాన్కి సంబంధించిన ఆర్మ్డ్ ఫోర్సెస్ గట్టి రెస్పాన్స్ ఇస్తాయి అంటూ, అలాగే ఫస్ట్లీ ఇరాన్ ఈజ్ నాట్ బ్లాకెడబుల్, సో ఇరాన్ని బ్లాక్ చేయడమే కుదరదు అంటున్నాడు. సెకండ్లీ, ఇఫ్ యూ ఫెయిల్ టు రీచ్ ఎ రిజల్ట్ త్రూ ఏ డిప్లొమాటిక్ ప్రాసెస్ రిసార్టింగ్ టు అదర్ మీన్స్ ఆఫ్ ప్రెషర్ విల్ సర్టన్లీ నాట్ లీడ్ టు ఎనీ రిజల్ట్ అండ్ యూ విల్ నాట్ సక్సీడ్. సో డిప్లొమాటిక్గా చర్చలు గనక సక్సెస్ కాకపోతే ఇంకే ఇతర చర్యలు ఏమైనా అమెరికా చేపడితే దానివల్ల వాళ్ళు సక్సెస్ పొందరు, దానివల్ల రిజల్ట్స్ ఏమవుతాయి అనేది మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ చాలా క్లియర్గా అమెరికా తీసుకుంటున్న ప్రతి చర్యలని చాలా క్లియర్గా గమనిస్తుంది. దానికి తగ్గట్టే మేము రానున్న రోజుల్లో ఖచ్చితంగా రెస్పాండ్ అవుతామంటూ ఇటు ఇరానియన్ స్పోక్స్ పర్సన్, ఫారెన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ చెప్పుకొస్తున్నారు. మరోపక్కన ఇటు యూరోపియన్ కంట్రీస్ నుంచి కూడా కొన్ని ప్రపోజల్స్ వస్తున్నాయంట. ఇంటర్నేషనల్ కోయలేషన్తో యునైటెడ్ నేషన్స్ నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని సెక్యూర్ చేయాలి, అక్కడ మైన్స్ని కూడా తొలగించాలి అంటూ ప్రపోజల్స్, ఇరాన్కి ప్రపోజల్స్ వస్తున్నాయంటూ
ఫారెన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో ప్రస్తుతానికి సెక్యూరిటీ గడిచిన 40 సంవత్సరాలు దాని సెక్యూరిటీని మేమే చూసుకున్నాం. 40 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. 40 సంవత్సరాలు షిప్స్, కమర్షియల్ షిప్స్, ఆయిల్ ట్యాంకర్స్ ఇవన్నీ కూడా అక్కడి నుంచి వెళ్ళడానికి వీలుగా ఉంది. ఎలాంటి సెక్యూరిటీ ఇష్యూస్ రాలేదు. కానీ గడిచిన 40 రోజుల్లో సెక్యూరిటీ ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకు? అది అమెరికా అలాగే ఇజ్రాయెల్, ఈ జైనిస్ట్ వాళ్ళు ఇంపోజ్ చేసిన ఈ యుద్ధం వల్లనే ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్కి ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ 40 సంవత్సరాల నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మేము చూసుకున్నాం, దాని సెక్యూరిటీని మేము చూసుకున్నాం అంటూ ఇటు ఇరానియన్ ఫారెన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మరో పక్కన బగాయ్ చాలా క్లియర్గా ఇరాన్ ఒక కోస్టల్ స్టేట్, అలాగే ఈ రీజనల్గా ఉన్న కంట్రీస్, గల్ఫ్ దేశాలన్నీ కూడా కలిసి ఖచ్చితంగా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్కి మేము సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాం. అమెరికా దూకుడుని తగ్గించుకొని అమెరికా తను యుద్ధానికి ఏదైతే పాల్పడుతుందో, మా దేశంలో ఏదైతే ఇంటర్ఫీర్ అవుతుందో ఇంటర్నల్ విషయాల్లో, వాటన్నిటిని కనుక ఎండ్ చేస్తే మేము అమెరికా ఇటు ఇరాన్తో పాటు గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని సెక్యూర్ చేస్తాయి కదా అంటూ ఇటు ఇరాన్కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో ట్రంప్, అమెరికా చాలా క్లియర్గా ఒక పక్కన పీస్ టాక్స్కి రమ్మని ఇటు ఇరానియన్ అఫీషియల్స్తో మాట్లాడుతూ మరో పక్కన ఆర్మీని మొహరిస్తుంది ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో. ఏ క్షణమైన యుద్ధానికి వెళ్ళడానికి రెడీగా ఉన్నామంటూ ఒక ప్రెషర్ బిల్డ్ చేసే ప్రయత్నం ఇటు ట్రంప్ చేస్తున్నాడు. ఒకసారి ఇటు ఇరానియన్ అఫీషియల్స్ ప్రస్తుతానికి గల్ఫ్ ఆఫ్ పర్షియాలో ఉన్న షిప్స్కి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. విని పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. The U.S. has announced a formal blockade of Iranian ports and coastal areas. This is illegal action. All vessels are advised to immediately return to port if leaving and discontinue transit to Iran if that is your next port of call. Do not attempt to breach the blockade. Vessels will be boarded from interdiction and seizure transiting to or from an Iranian port. Turn around and prepare to be boarded. If you do not comply with this blockade, we will use force. The whole of the United States Navy is ready to force compliance. Now, the U.S. has announced a formal blockade of Iranian ports and coastal areas. This is illegal action. All vessels are advised to immediately return to port if leaving and discontinue transit to Iran if that is your next port of call. Do not attempt to breach the blockade. Vessels will be boarded from interdiction and seizure transiting to or from an Iranian port. Turn around and prepare to be boarded. If you do not comply with this blockade, we will use force. The whole of the United States Navy is ready to force compliance. Now, ఇటు అమెరికన్ వార్ షిప్స్ నుంచి, ఇరాన్ పోర్ట్స్ నుంచి వస్తున్న ఆ షిప్స్ని, ఆయిల్ ట్యాంకర్స్ని, కమర్షియల్ వెసల్స్ని, వాటిని టార్గెట్ చేసుకుంటూ ఆ రేడియో కమ్యూనికేషన్స్ని ఎప్పటికప్పుడు అమెరికన్ నేవీ షిప్స్, డెస్ట్రాయర్స్ వాటిని